అందరూ ఆశ్చర్యంగా చూశారు. 60 అడుగుల స్తంభాన్ని ఎక్కిస్తున్నాడు ఏంటా అని చిత్రంగా చూశారు. పైకెక్కాక ఏం డిమాండ్ చెబుతున్నాడోనని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అంతలోనే వారెవ్వరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. అందరూ చూస్తూ ఉండగానే ఆ వ్యక్తి అంత ఎత్తు నుంచి కిందకి పడిపోయాడు. కళ్ళెదురుగానే మనిషి పడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అతను. ఇంతకీ అతడెందుకు దూకాడంటే సమాధానం అతను తాగిన మద్యం బాటిల్ని అడగాల్సిందే. చిత్తూరు మెడికల్ కాలేజ్ దగ్గర మద్యం మత్తులో స్తంభం ఎక్కిన ప్రభాకర్ అక్కడి నుంచి జారి పడిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ప్రభాకర్ తమిళనాడుకు చెందినవాడిగా గుర్తించారు. దీనికి సంబంధించి మోహన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మోహన్ చెప్పండి, అతను తాగాడు సరే, అసలు స్తంభం మీదకి ఎందుకు ఎక్కాడు ఏమైనా తెలిసిందా? ఎందుకు అలా ప్రవర్తించారు అన్న విషయం మీద అతను నోరు మెదపడం లేదు. స్పృహలో ఉన్నప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకుని కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. అతను తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం చెందినటువంటి ప్రభాకర్ గా గుర్తించాడు. అతను కార్పెంటర్ పని చేసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. గుడియాత్తం నుంచి ఆదిలాబాద్ కు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే కొంతకాలంగా పని చేసుకుంటూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అతను అలిగి తిరుపతికి వచ్చి ఇక్కడ ఏదో కార్పెంటర్ పని చేసుకుంటున్నటువంటి కుటుంబ కలహ, కుటుంబంలో మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య ఘర్షణలు, అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మానసికంగా ఇబ్బంది పడుతున్న అతను ఈ రోజు ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం అందరూ చూస్తుండగానే ఎస్వి మెడికల్ కాలేజీ ఎదురుగా ఆ స్తంభాన్ని ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత ఎందుకు ఎక్కాడు ఏమో తెలియని అయోమయ పరిస్థితుల్లో జనం చూస్తుండగానే అక్కడ నుంచి దూకే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు సమాచారం వెంటనే అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చి అతను కిందకి దించే ప్రయత్నం చేసే క్రమంలో అతను వ్యవహరించినటువంటి తీరు కింద వలబెట్టి ఉన్నా కానీ పక్కన పడిపోవడం జరిగింది. దాంతో అతని కాళ్ళు విరిగిపోయాయి. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కాళ్ళు అయితే బాగా విరిగిపోయాయని చెప్పి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పోలీసులు ఎందుకు ఇలా చేశాడన్నటువంటి విషయం మీద ఆరాధిస్తారు. మొదటగా అతనికి ప్రాథమిక చికిత్స చేస్తూ రియాలో చికిత్స కొనసాగుతోంది. కాళ్ళు విరిగిన కాళ్లకు శస్త్రచికిత్స కొనసాగిస్తున్నారు లక్ష్మి. అయితే పోలీసులు ఆ నెట్ వాడి అతన్ని రక్షించడం వల్ల ఈ ప్రాణాపాయం తప్పింది అనుకోవచ్చా మోహన్? నెట్ వాడినప్పటికీ అతను నెట్ లో పోవడం, నెట్ లో పడి ఉంటే ఆ కాళ్ళు విరిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎందుకంటే అతను పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, ఫస్ట్ పైనుంచి దూకుతానని బెదిరించడం, ఆ తర్వాత దూకే క్రమంలో ఎక్కడ ఏమవుతుందని అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చి నెట్ కింద పెట్టి పైకి కొంతమంది ఎక్కి ఆ నెట్ మీద తోసే ప్రయత్నం చేసినప్పుడు అతను ఎటు పడితే అటు వ్యవహరించడంతో అతను పక్కన పడిపోవాల్సి వచ్చింది. లేకపోతే నెట్ మీద కానీ పడి ఉంటే కనీసం కాళ్ళు కూడా విరిగే పరిస్థితి ఉండేది కాదు. అతను సురక్షితంగా బయటపడి ఉండేవాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అతను నిలకడగాను ఆరోగ్యం, ప్రాణాపాయం అయితే లేదు. కాళ్ళు విరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాళ్లకు శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా వైద్యులు అంటున్నారు. రోయాలో చికిత్స కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.